వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మహాలక్ష్మి మల్టిపుల్. నేను మీ లక్ష్మిశ్రీ. ఇవాల్టి టాపిక్ ఏంటి అంటే అందం కోసం. ప్రతిరోజు అందం కోసమే చెప్తున్నాను అని అనుకుంటున్నారా? ఒక్కో రోజు ఒక్కో రకంగా చెప్తాను. మీకు ఏది నచ్చితే అది ఫాలో అయిపోండి. అయితే ఇవాల్టి టాపిక్ ఏంటి అంటే 30లో కూడా మిలమిలలాడే అందాన్ని మీ సొంతం చేసుకోవచ్చు. అది ఏంటి అంటే స్కిన్ కేర్. స్కిన్ కేర్ గురించి మంచి మంచి స్క్రబ్స్ నేను ఇప్పుడు మీకు చెప్తాను, ఫాలో అయిపోండి. మరి అవి ఏంటో తెలుసుకోవాలి అంటే వీడియోలోకి వెళ్ళాలి. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే కనుక మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వెంటనే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సాధారణంగా ముఖంపై ఏర్పడ్డ మృదు కణాలను తొలగించడానికి, అంతర్గత పోషణ, ఆర్ధీకరణను అందించడానికి స్క్రబ్బింగ్ ఎంతగానో అవసరం. ఇందుకోసం మీరు ఇంట్లోనే సహజ సిద్ధమైన స్క్రబ్ని తయారు చేసుకొని స్వయంగా స్క్రబ్ చేయటం ద్వారా మంచి గ్లో పొందవచ్చు. అలాంటి కొన్ని హోమ్ మేడ్ స్క్రబ్స్ని ఇప్పుడు తెలుసుకుందాం. వేసవిలో తరచుగా ఫేస్ డల్గా ఉండటం, ముడతలు, మచ్చలు అనేవి సాధారణంగా వచ్చే సమస్య. ఇది తరచుగా మన ముఖంలోని మార్పును మాయం చేస్తుంది. నానాటికి పెరుగుతున్న కాల్షియం మన అజాగ్రత్త కారణం మన చర్మం దెబ్బతింటుంది. దాని పరిష్కారం కోసం అనేక సౌందర్య సంరక్షణ ఉత్పత్తులు వినియోగిస్తూ ఉంటారు. ఫలితంగా అవి మన చర్మాన్ని మరింత పాడు చేస్తాయి. అందుకే చర్మం సహజంగా మెరిసేలా చేయటానికి కొన్ని ఇంటి చిట్కాలు ఉపయోగించాలి. ముఖంపై ఏర్పడ్డ మృదు కణాలను తొలగించడానికి, అంతర్గత పోషణ, ఆర్ధీకరణను అందించడానికి స్క్రబ్బింగ్ ఎంతగానో అవసరం. ఇందుకోసం మీరు ఇంట్లోనే సహజ సిద్ధమైన స్క్రబ్ని తయారు చేసుకొని స్వయంగా స్క్రబ్ చేయటం ద్వారా మంచి గ్లో పొందవచ్చు. ఇందుకోసం మీరు ఇంట్లోనే సహజ సిద్ధమైన స్క్రబ్ని తయారు చేసుకొని స్వయంగా స్క్రబ్ చేయటం ద్వారా మంచి గ్లో పొందవచ్చు. అలాంటి కొన్ని హోమ్ మేడ్ స్క్రబ్స్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. స్క్రబ్స్ ఏంటో క్లియర్గా తెలియాలి అంటే వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తేనే క్లియర్గా అర్థమైపోతుంది. టిప్స్ అన్ని ఫాలో అయిపోయి అందంగా మారిపోవచ్చు. మరి ఇప్పుడు ఆ స్క్రబ్స్ ఏంటో తెలుసుకుందాం. కాఫీ, కొబ్బరి నూనె స్క్రబ్. కొబ్బరి నూనెలో కాఫీ పౌడర్ మిక్స్ చేసి బాగా కలిపి ముఖానికి అప్లై చేసి కొంత సమయం తర్వాత స్క్రబ్ చేసి గోరువెచ్చని నీటితో కడిగేసుకోవాలి. కొబ్బరి నూనె ముఖానికి తేమను నిర్వహిస్తుంది. కాఫీ ముఖ ఛాయను మెరుగుపరచడంలో ఎంతగానో సహాయపడుతుంది. ఆరెంజ్ పీల్, అలోవెరా జెల్, హనీ స్క్రబ్ ఇవన్నీ కూడా మనకి ఇంట్లోనే ఉంటాయి కాబట్టి ఈజీగా చేసుకోవచ్చు. విటమిన్ సి ముఖం ఛాయను మెరుగుపరచడంలో చాలా సహాయపడుతుంది. అంతేకాకుండా ఇది ముఖానికి అంతర్గత పోషణను అందించడంలో కూడా ఎంతగానో సహాయపడుతుంది. ఇందుకోసం నారింజ తొక్క, అలోవెరా జెల్, తేనె వేసుకొని బాగా మిక్స్ చేసి ముఖానికి స్క్రబ్ చేసుకోవాలి. అలాగే ఓట్ మిల్ పెరుగు స్క్రబ్. 2 చెంచాల ఓట్ మిల్లో 1 చెంచా పెరుగు మిక్స్ చేసుకొని బాగా మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయాలి. ముఖాన్ని లోపలి నుండి హైడ్రేట్గా ఉంచడంలో పెరుగు ఎంతగానో సహాయపడుతుంది. బాదం, వాల్నట్, తేనె స్క్రబ్. నానబెట్టిన బాదం, వాల్నట్స్ను మెత్తగా గ్రైండ్ చేసి అందులో తేనె కలిపి ముఖానికి రాసుకోవాలి. బాదం, వాల్నట్స్లో ఉండే విటమిన్ ఇ ముఖానికి పోషణ అందించడం ద్వారా ఛాయను మెరుగుపరచడంలో కూడా ఎంతగానో సహాయపడుతుంది. అలాగే బొప్పాయి, చక్కెర, నిమ్మరసం స్క్రబ్. బొప్పాయి పంచదార పొడిలో 1 చెంచా నిమ్మరసం వేసి బాగా మిక్స్ చేసి దానితో మీ ముఖాన్ని స్క్రబ్ చేయాలి. అలాగే తేనె, బ్రౌన్ షుగర్ స్క్రబ్. తేనె, బ్రౌన్ షుగర్ రెండు ముఖం తేమను కలిగించడంలో అలాగే మృత కణాలను తొలగించడంలో ఎంతగానో సహాయపడతాయి. ఛాయను కూడా మెరుగుపరుస్తాయి. కాబట్టి ఈ స్క్రబ్ని కూడా ఉపయోగిస్తే చాలా మంచి రిజల్ట్ వస్తుంది. అలాగే నిమ్మరసం, చక్కెర స్క్రబ్. నిమ్మరసంలో చక్కెర మిక్స్ చేసి ముఖానికి స్క్రబ్ చేయాలి. ఇలా చేయటం వల్ల ముఖంపై మచ్చలన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే అలోవెరా జెల్, బేకింగ్ సోడా స్క్రబ్. అలోవెరా జెల్లో బేకింగ్ సోడా పౌడర్ వేసి బాగా మిక్స్ చేసి ముఖానికి అప్లై చేసి ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేసుకుంటే మీ ముఖం కాంతివంతంగా మెరిసిపోతుంది. అలాగే ఇందులో ఉన్నవన్నీ కూడా పాటించాలి. ఈ టిప్స్ అన్ని కూడా ఫాలో అయిపోవాలి అంటే మన ఇంట్లో రెగ్యులర్గా
ఉండేవే కాబట్టి ఈజీగా ఫాలో అయిపోవచ్చు. ఈ టిప్స్ అన్ని కూడా ఫాలో అయిపోయి మెరిసే చర్మాన్ని మీ సొంతం చేసుకోండి. సో వ్యూవర్స్, ఈ టిప్స్ అన్ని కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అండ్ అలాగే అందం అందరికీ అవసరం కాబట్టి షేర్ చేయండి, అండ్ అలాగే ఇలాంటి మంచి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మహాలక్ష్మి మల్టిపుల్ ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్.